అండి సార్, ఎలా ఉంది సార్ ఫేజ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్? సో ఏది బాగా ఇప్పుడు మిమ్మల్ని ఎక్సైటింగ్కి గురి చేస్తుందంటే ఏం చెప్తారు? అంటే ప్రొడ్యూసర్ అనేది అది ఒక ఇట్స్ ఏ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై కెరియర్. నాకు ఎప్పటి నుంచో చాలా కోరిక, మనమే ఒక పెద్ద డైరెక్టర్ అయిపోయి బాగా డబ్బులు వస్తే మనమే ఒక ప్రొడ్యూస్ చేయొచ్చు, మంచి కంటెంట్ని, మంచి డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని. కానీ అది కొంచెం చాలా ఎర్లీగా ఆ కోరిక తీరింది, కాబట్టి సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్, అంటే ఫస్ట్ మూవీ యాజ్ అ డైరెక్టర్గా, ఆ తర్వాత విరాట పర్వం, అంటే విమర్శకులు కూడా మెచ్చుకున్నటువంటి సినిమా, అదొక మైల్ స్టోన్గా ఉండిపోతున్నటువంటి సినిమా. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ ప్రొడ్యూసర్గా వచ్చారు. అంటే మీరు ఈ స్టోరీ విన్నప్పుడు మీకే డైరెక్ట్ చేయాలని అనిపించిందా? ఎప్పుడైనా అనిపించిందా? మీరు ఇచ్చారా సజెషన్స్ ఏమన్నా? అంటే అది సాయిల్ కాంపాటి రాసుకున్న కథ, సాయిల్ కాంపాటి హృదయంలో నుంచి ఆవిష్కరించబడిన కథ, కాబట్టి అది సాయిల్ కాంపాటి చేస్తేనే జస్టిఫికేషన్. అది నేను గెలికి అది సాయిల్ కాంపాటి సెన్సిబిలిటీస్ వల్లనే అది ఆడింది కదా. సో దట్ ఎవరిది వాళ్ళు చేస్తే బాగుంటుంది. బట్ వేరే వాళ్ళ కథను కూడా నేను డైరెక్ట్ చేయగలను, కానీ అతను డైరెక్ట్ చేయాలనుకొని వచ్చినప్పుడు అది అతనికి చేయాలి కదా. సో అట్లనే చేసినాం. సార్, దర్శకుడిగా ఉన్నప్పుడు పెద్ద మనీ రాలేదు, ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు మంచి మనీ వచ్చింది సక్సెస్తో పాటు. ఎలా అనిపిస్తుంది? ఎందుకు విరాట పర్వానికి కూడా మంచి ఇచ్చారు. అంటే అది అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెము స్ట్రీమింగ్ ఏరాలో మనం ఉన్నాం. కంటెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇప్పుడు ఉంది. కంటెంటే ఇన్వెస్ట్మెంట్ని తీసుకొచ్చే ఒక మంచి టైంలో మనం ఉన్నాం, కాబట్టి అలా సాధ్యమైంది. సో అండ్ 2 మూవీస్కి సంబంధించి మీరు డైరెక్షన్ చేశారు, ఈ మూవీలో ప్రొడ్యూస్ చేశారు. సో అంటే 24 క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేయడం అనేది యాజ్ ఎ డైరెక్టర్గా టఫా, లేదా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? ఇది అలా టఫ్ అని ఏం లేదు, అన్ని రెస్పాన్సిబిలిటీ. చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తాయి, అవి పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకొని మనం ముందుకెళ్తూ ఉండాలి. ప్రొడ్యూసర్ అయితే పైసలు ఉండాలి, కొంచెం టైంకి అందరికీ డబ్బులు ఇవ్వగలగాలి. అది చాలా పైగా బడ్జెట్స్ ఎక్కడ దాటకుండా చూసుకోవాలి. చాలా